రెండు మూడు ప్రశ్నలు ఇస్తాను. 2 నిమిషాలు సమానం. నేను చెప్పడం ఏంటంటే బడ్జెట్లో మీరు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పటి వరకు. ఇంకోటి ఈ 8 మంది ఎంపీలు మరి కేంద్రానికి రావాల్సిన వాటా మీద ఎప్పుడైనా మాట్లాడినారా? ఇంకో విషయం, ఆంధ్రాకు నిధులు పోతాయి, తెలంగాణకి మొండి చేయి చూపిస్తారు. మరి ప్రధానమంత్రి మరి తెలంగాణకు వస్తే రైతులను కలవరు, రైతులతో మాట్లాడరు. మరి వీళ్ళు రైతుల పక్షపాతి ఎలా అవుతారు చెప్పండి. మీరు 8,000 కోట్లు మీరు ఎప్పుడు కూడా బడ్జెట్లో తెలంగాణ ఏం పాపం చేసిందంటే బీజేపీకి ఒక్క రూపాయి అంటే రూపాయి పెట్టదు. ఎప్పుడు ఎందుకు ఏం పాపం చేసింది? ఎప్పుడో ఒకసారి వచ్చింది రైల్వే లైన్ ఒకటి ఓపెన్ చేస్తే అభివృద్ధి అయిపోయినట్ట. తెలంగాణ రైతులను కలవండి, తెలంగాణ రైతులు ఆకలి సంచుతారు. వాళ్ళు కేంద్రం తరఫున మీరు ఏం భరోసా ఇచ్చారు? ఆ భరోసా ఇవ్వండి. అలా కాకుండా కేవలం మన్ కీ బాత్ సున్నో అని చెప్తే కడుపు నిండదు. రైతులు ఆకలి కష్టాలు తెలుసుకోండి. రైతులతో నేరుగా మరి హైదరాబాద్ వచ్చారు, తెలంగాణ రైతులు కలిసారా? వారి గురించి మాట్లాడలేదు. ఎప్పుడు కూడా తెలంగాణకి బడ్జెట్లో ఒక రూపాయి ఇవ్వదు. మరి ఏం పాపం చేసింది తెలంగాణ? ఈ 8 మంది ఎంపీలు ఎప్పుడైనా మరి ప్రధానమంత్రి మోడీ అడిగే దమ్ము ధైర్యం ఉందా? 8 మంది ఎంపీలను ఏనాడైనా అడిగిందా? 8 మంది ఎంపీలు అయ్యా నువ్వు ఆంధ్రాకి ఎందుకు ఇస్తావు, తెలంగాణలో ₹1 బడ్జెట్ ఎందుకు పెట్టావు అని ఎప్పుడైనా అడిగారా? అడగలేదు. మరి తెలంగాణ ఏం పాపం చేసింది బీజేపీకి? ఎందుకు ఇవ్వరు అంటే ఇక్కడ మీ ప్రభుత్వం లేదు కాబట్టి మీరు ఇవ్వరు. ఇక్కడ అప్పట్లో కేటీఆర్ గారు కవిత వేరాలని ఎంపీ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో మరి 100 సార్లు అక్కడ ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఎప్పుడైతే అక్కడ వేలు రావడం, ఇక్కడ లోపలి గారు ఒప్పందాలు తీసుకోండి. సరే, ఇవన్నీ పక్కన పెడితే మరి తెలంగాణ రాష్ట్ర రైతులు బీజేపీకి ఏం పాపం చేసింది? వారి ఎందుకు సహకరించారు?